పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఈనాడు తల్లి శ్రీ సభ మనలందరినీ కూడా దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉంది. మార్చి నెల 4వ తారీఖు బుధవారం, తపస్కాలం 15వ రోజు. ఈరోజు బైబిల్ పట్టణాలు. మొదటి పట్టణము యిర్మీయా గ్రంథం 18వ అధ్యాయం 18వ వచనం నుండి 20వ వచనం వరకు. భక్తి కీర్తన 31వ కీర్తన 5, 6 వచనములు, 14, 16 వచనములు. సువార్త పట్టణం మత్తయి సువార్త 20వ అధ్యాయం 17వ వచనం నుండి 28వ వచనం వరకు చదువుకొని భక్తి శ్రద్ధలతో చదివి ధ్యానించుదాం. 12 శిష్యులతో యేసు యెరూషలేమునకు పోవచ్చు మార్గమధ్యమున వారితో ఇట్లనెను, ఇదిగో మనము ఇప్పుడు యెరూషలేముకు పోవచ్చున్నాము. అచ్చట మనుష్య కుమారుడు ప్రధానార్చకులకు ధర్మశాస్త్ర బోధకులకు అప్పగింపబడును. వారు ఆయనకు మరణదండన విధించి అన్యజనులకు అప్పగింతురు. వారు ఆయనను అవహేళనమొనర్చి కొరడాలతో కొట్టి సిలువ వేయుదురు. కానీ ఆయన 3వ దినమున లేపబడును. అంతటా జెబెదాయి కుమారుల తల్లి తన కుమారులతో యేసు వద్దకు వచ్చి మోకరించి ఒక మనవి చేయగా, నీ కోరిక ఏమి అని యేసు ఆమెను అడిగెను. అందులోకి ఆమె, నీ రాజ్యంలో నా 2 కొడుకులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందుకు ఆమె, నీ రాజ్యంలో నా 2 కుమారులలో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్ము అని మనవి చేసెను. అందులోకి యేసు, మీరు కోరునదేమో మీరెరుగరు. నేను పానము చేయు పాత్ర నుండి మీరు పానము చేయగలరా అని పలుకగా, చేయగలము అని వారిరువురు సమాధానమిచ్చిరి. అందుకు యేసు, మీరు నా పాత్ర నుండి పానము చేసెదరు, కానీ నాకు కుడి ఎడమల వైపు కూర్చుండ చేయునది నేను కాదు, నా తండ్రి ఏర్పరిచిన వారికే అది లభించును అనెను. తక్కిన 10 శిష్యులు దీనిని వినినప్పుడు ఆ 2 సోదరులపై కోపపడి యేసు శిష్యులను కూడబిలిచి వారితో ఇట్లనెను, ఈ లోకమున పాలకులు ప్రజలను నిరంకుశంగా పరిపాలించుచున్నారు. పెద్దలు వారిపై అధికారము చలాయించుచున్నారు. ఇది మీకు తెలియను కదా. కానీ మీరు ఇట్లు ఉండరాదు. మీలో ఎవడైనా గొప్పవాడు కాదలచిన అతడు మీకు సేవకుడిగా ఉండవలేను. మరి మీలో ఎవడైనా ప్రథముడు కాదలచిన అతడు మీకు దాసుడై ఉండవలేను. అట్లే మనుష్య కుమారుడు సేవ చేయుటకే కానీ సేవింపబడుటకు రాలేదు. ఆయన అనేకుల రక్షణార్థం తన ప్రాణమును తారపోయుటకు వచ్చెను. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క వాక్యాన్ని మనం క్షుణ్ణంగా ధ్యానించినట్లయితే, యేసు యెరూషలేము వైపు ప్రయాణిస్తూ తన శిష్యులను ప్రక్కకు తీసుకొని తనకు జరగబోయే బాధ, అవమానం, సిలువ మరణం మరియు 3వ దినమున పునరుత్థానం గురించి ముందుగా చెప్పాడు. ఇది ఆయన ధైర్యాన్ని చూపిస్తుంది. బాధ తెలిసిన ఆయన వెనక్కి తగ్గలేదు. మన కోసం ఆయన సిలువ మార్గాన్ని స్వీకరించాడు. ఈ వచనాలు మనకు ఒక సత్యాన్ని నేర్పిస్తాయి. దేవుని యోజనలో బాధ తాత్కాలికం, కానీ మహిమ శాశ్వతం. జెబెదాయి కుమారుల తల్లి యేసును అడిగి తన కుమారులు తన రాజ్యంలో కుడి ఎడమ వైపున కూర్చోవాలని కోరింది. ఇది మనుష్య స్వభావాన్ని ప్రతిబింబిస్తుంది. గౌరవం, స్థానం, ప్రత్యేక గుర్తింపు కావాలనే కోరిక. మనం కూడా దేవుని సేవలో ఉన్నప్పుడు కొన్నిసార్లు గుర్తింపు కోసం ఆశపడుతూ ఉంటాం. ఈ సంఘటన మన హృదయాన్ని పరిశీలించమని పిలుస్తుంది. యేసు వారికి, నేను త్రాగే పాత్రను మీరు త్రాగగలరా అని ప్రశ్నించాడు. ఇది ఆయన ఎదుర్కొనే బాధను సూచిస్తుంది.
మహిమకు ముందు బాధ ఉంటుంది, కిరీటానికి ముందు సిలువ ఉంటుంది. వారు త్రాగగలం అని చెప్పినా దాని లోతైన అర్థం పూర్తిగా గ్రహించలేదు. ఈ వచనం మనకు సేవ అనేది త్యాగంతో కూడినదని గుర్తు చేస్తుంది. ఇతర 10 శిష్యులు ఇది విని కోపగించారు. వారి కోపము అసూయను తెలియజేస్తుంది. స్థానాల కోసం పోటీ మనసుల్లో విభేదాలు కలిగిస్తుంది. ఇది మన సంఘ జీవితం, కుటుంబ జీవితం గురించి కూడా ఆలోచించమని చెబుతుంది. అసూయ ఆత్మీయ ఏకత్వాన్ని దెబ్బతీస్తుంది. యేసు ప్రపంచపు నాయకత్వపు విధానాన్ని మరియు దేవుని రాజ్య విధానాన్ని పోల్చాడు. లోకంలో అధికారం చూపుతారు, కానీ దేవుని రాజ్యంలో గొప్పవాడై ఉండాలంటే సేవకుడై ఉండాలి. నిజమైన నాయకత్వం అధికారంలో కాదు, వినయంలో ఉంది. సేవలో ఉన్న వారే దేవుని దృష్టిలో గొప్పవారు. ఈ భాగం యొక్క శిఖర బిందువు ఇది. మనుష్య కుమారుడు సేవ చేయించుకొనుటకు రాలేదు, సేవ చేయుటకు మాత్రమే వచ్చెను, అనేకుల కొరకు తన ప్రాణము విమోచనముగా ఇచ్చెను. యేసు తన జీవితంలో సేవకు ఆదర్శమయ్యాడు. ఆయన ప్రేమ, త్యాగం, శిలువ మరణం ద్వారా మనకు నిజమైన గొప్పతనం చూపించాడు. సేవలోనే మహిమ ఉంది, త్యాగంలోనే నిజమైన విజయం ఉంది. మనం ఏ మార్గాన్ని ఎంచుకుంటూ ఉన్నాం? స్థానం కోసం పోరాటమా, లేక ప్రేమతో సేవ చేసే జీవనమా? యేసు చూపిన సేవ మార్గమే దేవుని రాజ్యంలో గొప్పతనం. ప్రియ స్నేహితులారా, మరి యేసు ప్రభు పొందినటువంటి సిలువ పాటలను గురించి ముందుగానే ప్రస్తావించడం ఒక గొప్ప విశేషం. ఎందుకనగా దేవుడు మనలను తన సేవకు పిలుచుకున్నప్పుడు అనేకమైనటువంటి శ్రమలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయని ఆయన భరించాడు. మనల్ని భరించడానికి శక్తిని కూడా ఇస్తూ ఉన్నాడు. అంతేకాదు, నేను ఎల్లప్పుడూ మీతో ఉంటాను అని సేవకు రూపం దాల్చమని, వినమ్ర హృదయాలు కలిగి ఉండమని ఆయన చేశారు. మనల్ని చేయమంటున్నారు. ఆయన మార్గదర్శకమయ్యారు. మనల్ని దర్శకులుగా మారమని అర్థిస్తూ ఉన్నారు. ప్రియ స్నేహితులారా, మరి గుడ్ ఫ్రైడే లేకుండా ఈస్టర్ సండే లేదని మనందరికీ తెలుసు. కష్టాల వెనుక, బాధల వెనుక సంతోషం, ఆనందం, ఉల్లాసం ఉంటుందని మరువకూడదు. ఈనాడు దయగల దేవుడు మనలందరినీ కూడా ఈ ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా పరిశీలించమని కోరుకుంటూ ఉన్నారు. మరి కష్టాలు, బాధలు వచ్చినప్పుడు తొట్టిల్లిపోకుండా, మరి అధికారాల కోసం, స్థానాల కోసం కొట్లాడకుండా దేవుణ్ణి ఆశ్రయించుదాం. ఎందుకనగా ఆయన పరలోక భూలోక అధిపతి అయినప్పటికీ ఏ స్థానాన్ని వారు ఎంచుకున్నారో మనందరం గ్రహించాలి. ఆయన పుట్టింది పశువులపాక, ఆయన సమాధి చేయబడింది వేరే ఒకరి సమాధిలో. ఆయన భూమి మీద చనిపోలేదు, ఆకాశంలో చనిపోలేదు. ఆకాశం మధ్యలో ఒక కొయ్య మీద ఏలాడటం, సిలువ మీద కొట్టబడటం మనందరం ఈ రోజుల్లో ధ్యానిస్తూ ఉన్నాం. ప్రియ స్నేహితులారా, నాకంటూ ఏది లేదని ఆయన 2 చేతులు చాచి మన కోసం మరణించడం అది పెద్ద గొప్ప సువిశేషం. మరి ఆయన చూపిన మార్గంలో పయనించుదాం. దయగల దేవుడు మన యొక్క క్రైస్తవ జీవితాన్ని నూరంతలుగా ఫలింపచేయుదురుగాక. ప్రభు నాకు మా సాక్షులుగా జీవించుదురుగాక. దేవుని యొక్క సువార్త ఇహలోకమందు వెదజల్లుటకు మన జీవితాలను ప్రభువుకి అంకితం చేద్దాం. ఆయన సేవకై వాడబడదాం. పిత, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.